ఒకరి నుంచి ఒకరు మహామహాలు. అసలు వానరులు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు చెప్పండి? దేవతలు. లోకేష్ ఒకడొకడు ఒక దేవత అంశం వచ్చేసినాడు. ఇప్పుడు మన కథానాయకుడు, ప్రధాన కథానాయకుడు తీసుకున్న జాంబవంతుడు ఎవరి అంశం తెలుసా? బ్రహ్మదేవుని అంశ. హనుమంతుడు ఈశ్వరుని అంశ, శివాంశ. ఇలా మరి సుగ్రీవుడు, వాళ్ళందరూ కూడా ఇంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరూ అంశాలు వచ్చేసినాయి. ఇక ప్రారంభమైనది సీతాన్వేషణ. దక్షిణ దిక్కుగా వెళ్ళినారు మహామహానుభావులు అందరూ. పుట్ట పుట్ట, చెట్టు చెట్టు, అంగుళము సాధించాలి, శోధించండి, శోధిస్తే సాధించవచ్చన్నారు. వెళ్ళినారు. చెట్టు పుట్ట గుట్టనకుండా అంగుళం కూడా శోధించుకుంటూ వెళ్ళినారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? భూమి అయిపోయింది. భూమి లేదుగా. ఏమొచ్చింది? సముద్రం వచ్చింది. ఇంకా ఏం చేస్తాం మనం? మన దిక్కు పని అయిపోయింది, మన పని అయిపోయింది. కానీ నిజంగా మన శోధన అయిపోయింది, మన పని కూడా అయిపోయినట్టుంది. ఏమొచ్చింది? సముద్రం వచ్చింది. ఏం చేస్తాం మనం? సముద్రంలో మునగలేం, వెళ్ళలేదు. వాస్తవానికి వెళ్ళలేదు. ఎంత దూరం అని చెప్తే లెక్క గడి చెప్పినాడు. 100 యోజనాలు లంక, 100 యోజనాలు సముద్రం దాటితే లంకలకు చేరుకోవచ్చు. అమ్మ బాబాయ్ మాకెవరికి సరే అని చెప్పినాడు. అంగదుడు ఒక పెద్ద గుండు, సింహాసనం అంటే గుండె, ఒక పెద్ద గుండు మీద తాతన విషయం పెట్టిండు. పెద్ద మనిషి కదా, ఎవరిని? జాంబావతి విషయం పెట్టిండు. అధికారికంగా సర్పంచ్ ఎవరు? అంగదుడే. కానీ ఎవరి స్థలాలుగా నడుస్తాడు ఆయన? ఈ తాత స్థలాలుగా నడుస్తాడు. అది అనుభవజ్ఞుడు కనుక పెద్ద గుండె మీద తాతన విషయం పెట్టిండు. వేరే చిన్న గుడి మీద అంగదుడు, అందరు చిన్న కూర్చున్నారు. ఆంజనేయుడు లేడాడ. అతని విషయం ఇది, లేడాడ ఆంజనేయుడు. ఎప్పుడైతే వానరులారా అని అంగదుడు అడిగినాడు. ఇప్పుడు మన లక్ష్యము 100 యోజనాలు ఎగరడం, గాలిలో ఎగిరి అడిగి దూకాలి. ఎవరెవరికి ఎంత శక్తి ఉందో చెప్పండి అన్నాడు. ఒకడు లేచినాడు. నేను 10 యోజనాలు దూకుతా. చూడం ఎందుకు పనికొస్తాను చూడం అన్నాడు. నేను 20 అన్నాడు. 20 పనికి రాదు. 99 కూడా పనికి రాదు. 99 ఆడబడతాడు, నీళ్ళలో పడతాడు. గోయిందా ఏం పని కాదు, పని వాళ్ళే పడదు. మా గురువు యోగ గురువు అండి మాణిక్య ప్రభ మనగాడు. ఒక మోరు దూకాలంటే ఏం చెప్పేవాడంటే, ఏ పని చేసినా 100% చేయమన్నాడు. ఏ పనైనా 100%. ఒక పెద్ద మోరు ఉంది, నేను 99% దూకుతాడు. ఆడబడతాడు, మోరులోనే పడతావు. ఇక్కడ సముద్రంలో పడతాడు. ఆ విధంగా పనికి రాదన్నాడు. 30 అన్నాడు, 40 అన్నాడు, 50 అన్నాడు, అన్నారు కూడా 90 అన్నాడు. అంగదుడు చేసినాడు. తాత అన్నాడు. ఏంద్రా చెప్పన్నాడు. నేను 100 యోజనాలు దూకగలనన్నాడు. కానీ అయితే కానిచ్చింది. బట్ ఇస్ పాయిజన్ బిట్ అని చాగంటి చెప్పగా నేను విన్నాను. బట్ అంటే కాని అంటే అయితే వాడు ఎందుకు పనికిరావాడు. నేను వస్తుంటే కానీ అంటాడు. ఇక బండి అనాలే అన్నాడు అంగదుడు. మళ్ళీ ఎందుకు పోతావురా అన్నాడు. పోవాలి, సీతమ్మ గారు కలుపుకోవాలి, మళ్ళీ రావాలి, మనమందరం కలిసి రామచంద్రుడు కలవాలి. రామచంద్రుడికి ఏదో ఇంత ఆనవాళ్ళు గుర్తు ముందే ఆనవాళ్ళు ఇచ్చినాడండి రాముడు. అసలు ఆ విషయం చెప్పలేదు మీకు. ఆనవాళ్ళు ఇచ్చినాడండి రామచంద్రుడు. ఎవరికి ఇచ్చినాడు తెలుసా? ఆంజనేయుడికి ఇచ్చినాడు. తన ఉంగరాన్ని ఇచ్చినాడు, అంగుళీయకాన్ని ఇచ్చినాడు. అంగుళీయకాన్ని. మరి నేను ఒక చిన్న డౌట్ వస్తుంది నాకు. 4 దిక్కుల వైపు వినాలకు ఏమి ఇచ్చినో నాకు తెలియదు. అసలు ఇచ్చినో లేదో నాకు తెలియదు. కానీ ఆంజనేయుడికి ఎందుకు ఇచ్చిండు? పరమాత్ముడు ఆయన, రామచంద్రుడు. ఆయనకు తెలుసు ఎవరి వల్ల ఈ కార్యం నెరవేరుతుందో ఆయనకు తెలుసు కనుక ఆంజనేయుడికే ఇచ్చేసినాడు. మనగాడు ఇదే చెప్పి ఇచ్చేసినాడు. అది భద్రంగా తన ఉత్తర్వులు కట్టుకొని నడుముకు చెప్పుకున్నాడు ఆయన అని వీళ్ళందరూ అడుగుతుంటే, మరి ఆంజనేయుడు ఎందుకు చెప్పినాడు? ఎందుకు చెప్పినా అసలు లేడాడా? ఇది చిత్రమైన విషయం. ఆంజనేయ భక్తులు ఒకసారి కోపం కూడా వస్తుంది. ఏమైనా ఏం మాట్లాడుతావు అని కూడా కోపం కూడా వస్తుంది. ఎందుకంటే భక్తులకు అలా కోపం వస్తుంది నా మీద. కానీ రాముడు ఎందుకు అదే చెప్పాలి నేను. ఎప్పుడైతే 100 యోజనాల మన లక్ష్యం 100 యోజనాలు ఎప్పుడైతే చెప్పినాడో అంగదుడు, అప్పుడు ఆయన నుంచి పరారైనాడు హనుమంతుడు. లేడా? అమ్మ బాబోయ్, నేను కానీ ఈడ ఉంటే మీరు ఎన్ని యోజనాలు దూకుతామంటే 1 యోజన కూడా దూకలేను అనుకున్నాడు ఆయన. ఒక్కటి కూడా చెప్పలేదు. చెప్పమని వీడనుకున్నారని మెల్లగా ఆ సంధి చూసుకొని ఆడ సముద్రం, ఈ పెద్ద గుండు, ఒక పెద్ద గుండు దాటి చేసుకొని మళ్ళీ ఒక చిన్న గుండు మనం కూర్చొని సముద్రం అంతా చింతాక్రాంతుడై కూర్చున్నాడు మన హీరో, మన కథానాయకుడు. రామాయణం మాలారత్నం. రామాయణం అని ఒక మాలలో ఆంజనేయుడు ఒక రత్నం అట. డాలర్ అని అంటారు కదండి. ఇక ఇది ఉంటుంది, నెక్లెస్ ఏదో ఉంటుంది కదా, హారలో కింద డాలర్ ఏదో పెడతారు. అది రామాయణ మహామాలారత్నం, వజ్రం. ఆ విధంగా ఉన్నటువంటి మహానుభావుడు కథానాయకుడు లేడిడా భయపడిపోయినాడు. అమ్మ బాబు 100 యోజనాలంట, 100 యోజనాలు నాయనో, 100 యోజనాలు అమ్మో, 100 యోజనాలు ఎవరు దూకాలి నాయనో అనుకుంటా చింతాక్రాంతుడై కూర్చున్నాడు హనుమంతుడు. మరి వెంటనే అందరు కూడా అయినారు. అరే అసలు మన హీరో హనుమంతుడు కనిపారు అన్నాడు. తెలియదా ముసలోనికి? అన్ని తెలుసు.
పొయ్యిని చూసిండు, దాపెట్టుకున్న చూసిండు అని ఒక కథ చూస్తూనే ఉన్నాడు. కానీ చూద్దాం ఏమవుతుందని అనుకున్నాడు. అరే అసలు మన హనుమ వీరాజి వీరుడు, మహా గొప్ప మననాడు, దాడితే గీడితే ఆయన్నే దాటాలి, ఇంకోటికి మనకి ఏమైనా శాతం తెలిసిపోయింది కనుక అసలు హనుమంతుడు ఎక్కడున్నారా? నీ మీద పేద హీరో అంటున్నావు, హనుమంతుడు ఆడు 100 భయపడిపోయి పారిపోయి ఆడ కూర్చొని అని చెప్పి చిన్న పిల్ల కూతురు చెప్పింది, కొన్ని ఓ 2 పిల్ల కూతురు తాత తాత ఆడ ముందవతల కూర్చున్నారు, మేము కూర్చొచ్చామని చెప్పింది. సరే మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి. హనుమంతుడికి పరాక్రమవంతుడే, కానీ ఒక శాపం ఉన్నదండి. హనుమంతుడికి ఒక శాపం ఉన్నది. నీ బలాన్ని నువ్వు మర్చిపోదుగాక, నీ బలాన్ని నువ్వు పోగొట్టుకుందేగాక అని శాపం పెట్టండి మహాత్ములు. అందుకొరకు వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళు. లేక అదొక్కటైతే రామాయణం లేకుంటుండే. శాపం ఎలా పెట్టినారండి? నీ బలాన్ని నువ్వు మర్చిపోదువు గాక. మనందరికీ అదే శాపం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హనుమంతుడే. మైకు పట్టుకున్నాడు ఒక్కడు జాంబవంతుడు అనుకోండి కొద్దిసేపటి. నన్ను జాంబవంతుడు అనుకోండి, మీరందరూ హనుమంతుడని మీరు అనుకోండి కొద్దిసేపటి. శాపం హనుమంతుడు, మిమ్మల్ని హనుమంతుడు అన్న కదా, మీ అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. ఏం శాపము? మన బలాన్ని మనము మర్చిపోయినాము. అది వచ్చింది సమస్య. ఏమోనబ్బా పటేల్ ఏదో పెద్ద పెద్ద మాట్లాడతారు, ఇది అయ్యగా పోయేగాని పక్కన కూడా మాట్లాడతారు. గోవిందా గోవిందా అయిపోయినా అరే అయిపోతుంది అని చెప్పి పటేల్ అని చెప్తుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? అవుతుంది. కనుక ఆ శాపము మనందరికీ ఉంది కనుక ఆ శాపాన్ని పోగొట్టగలిగే ఒక గురువు మనందరికి కూడా అవసరము. శాపం పోవాలంటే ఏం చేయాలి? ఒక గురువు కావాలి. ఆ గురుస్థానంలో ఉన్నాడు జాంబవంతుడు, మహావీరాజు వీరుడు, చిరంజీవి. చిరంజీవి అండి జాంబవంతుడు, చిరంజీవి. చిరంజీవిలో ఒకడు. ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్న అన్ని యుగాల్లో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన ఆలోచన చేసి మీరందరూ లేవండి, హనుమంతుడికి మునుల శాపం ఉన్నది, నీ బలాన్ని నువ్వు మర్చిపోదుగాకన్నారు. వెంటనే వెళ్ళి మరి ఆ మునులు చెప్పినారు, పరిష్కారం ఏంటంటే తన బలాన్ని ఎవరైనా గుర్తు చేస్తే ఆయన బలం ఆయనకు వస్తుంది. ఇదే సమస్య మీదే. ఇప్పుడు ఎవరితో సమస్య కాదు, మీదే సమస్య. నచ్చలు మీదే. ఇప్పుడు నువ్వేం చేయాలి? గుర్తు చేయాలి. అది నీ పని. నీ పని ఏంటి? గుర్తు చేయాలంటే. అందరూ హనుమంతులే, నీ పూజలందరూ హనుమంతుడు. ఒకడు మనగాడు తక్కువ మంచిదే, కానీ మర్చిపోయింది వాళ్ళ బలాన్ని వాళ్ళు మర్చిపోయి నువ్వేం చేయాలి? గుర్తు చేయాలి. ఆయన పని నుంచి ఏం లేదు, అదే మన పని. ఓకేనా? వెంటనే వెళ్ళినారు హనుమంతుడు. అల్లరి చేయకండి రండి అన్నారు. అందరూ కూడా అడుగులు వేసుకుని వెళ్ళినారు. అలా కూర్చున్నాడు, చింతాక్రాంతులై కూర్చున్నాడు, సముద్రంలోకి చూస్తున్నాడు, శూన్యంలోకి చూస్తున్నాడు. నిరాశగా ఉంది ఆయన ముఖం. వెంటనే వెళ్ళి అంతలో ఉన్నాడండి. మనందరి భయాన్ని తెచ్చే మహాదేవుడు ఆయన దగ్గర ఉన్నాడు. తాత అన్నాడు. హనుమా నిజంగా తాతనే, ఏంటి ఆ భయం? ఏమైంది అన్నాడు. 100 యోజనాలు ఉద్యోగం తీసినాడు. ఏమన్నాడు ఆయన? 100 యోజనాలు మీరు ఎప్పుడైతే అన్నారు అప్పుడు నా గుండెలు అయిపోయినాయి, నాకు ధైర్యం సొంతంగా నేను వచ్చిన తాత మీరు నిలబడలేకపోయినా అన్నారు. హనుమా ఎవరు నువ్వు? ఎవరిని? నేను ఒక కథని, ఒక వానరుని కాదు అన్నాడు. ఇక్కడ చెబుతున్నది జాంబవంతుడు, మైకు పట్టుకున్నది జాంబవంతుడు, వింటున్నది ఆంజనేయుడు. అది మాత్రం మర్చిపోకని తెలిసి నేను బాల్చందరు కాదు, నేను రాముని కాదు, నేను నరసింహుడు కాదు, ఇది కాదు మీ రూపం. నేను కపిని అన్నాడు కాదు, మరి అన్నాడు నువ్వు కారణ జన్ముడివి. చప్పటి కొట్టుకోండి అందరు, మీకు ముందుగా కొడుతున్నాను, ముందుగా కొడుతున్నానండి నేను. ఎవరు మీరు? ఒక్కడొక్కడొక కారణ జన్ముడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు ఎందుకుతారండి? ఒక వానపాము ఎర్ర కారణం జన్మతిచ్చినాడు భగవంతుడు. దానికంటే 100 రెట్లు 100 రెట్లకు పరిమాణం ఈ దేహాన్ని ధరించిన నువ్వు వ్యక్తులుగా నీకు కర్తవ్యాలు లేవా? నువ్వు కారణజన్ముడు కావా? ఎందుకు కావు? లేదా ఎవరో తెలుసా? ఏ సైంటిస్ట్ చేయలేదని, ఏ ఫ్యాక్టరీ చేయలేదని, ఏ నడవడం చేయలేదని భూమిని బిల్లబాగు చేస్తుందండి. బిల్లబాగు చేస్తుంది భూమి. అలా 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 పొందు చేస్తుంది. రైతుకు అంతకంటే నేను చేసిన సైంటిస్ట్ ఇంతవరకు పుట్టలేదు. సర్వీస్ మరి దానికి ఏమైనా ఇచ్చినా మేము ఇవ్వలేదు. తర్వాత అది తింటుంది, మన తింటుంది, తింటే మళ్ళీ విసర్జిస్తుంది. ఆ విసర్జించే దేలకు సారం
వర్మి కంపోస్ట్ అని చేసిన. ఎందుకు చెప్తున్నా, ఆ 20 రోజులు చెప్పంటే ఆ 20 రోజులు ఒక సార్థకత ఉంది దీపానికి. నీకు నాకు లేదా ఈ దీపానికి సార్థకత ఉంది, ఏదో ఉంది, ఎందుకో పుట్టించినాడు పరమాత్ముడు. ఏదో తిని తాగి పుట్టి చనిపోవడానికి మాత్రమే కాదు, దీనికన్నా అతీతమైన ఒక లక్ష్యం, ఒక కర్తవ్యం ఏదో ఉంది మనకు. అది గమనించినటువంటి అర్చకొత్తలు ఈరోజు ఒక్కొక్కరు దేవుడుగా బయలుదేరినారు. మరొకసారికి వందనం, అభివందనం, అర్చకులందరికీ వందనం. అలా వెళ్ళి అందరూ చెప్పినారు. నేనేం చెప్పినాను నీకు, తన బలాన్ని తాను మర్చిపోయినాడు. మనం గుర్తు చేస్తే వస్తుంది. కనుక ఇక్కడ బాలచంద్రుడు నష్టంలో ఇంకేలో కాదు, ఓ మానవులారా, మీరంతా మానవులు కాదు, మీరంతా శివాంశ సంబుద్ధుడే. అంజనేయుడు మాత్రం శివాంశ సంబుద్ధుడు కాదు, మనమంతా కూడా శివాంశ సంబుద్ధుడే. సందేహపడలేదు, ఇది సందేహం. నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన గల శివుడు, నాలోన గల శివుడు, లోకాల నెలగలడు, కోరితే శోకాన్ని బాపగలడు. అటువంటి పరమాత్మని జీవన పెట్టుకొని నాకేమవుతుంది, నాకేం ప్రజలవుతుంది, ఇలాంటి ఏడుపు, ఇలాంటి శోకము వదిలే దుర్పించి ఒక్కసారిలే. ఇప్పుడు హనుమంతుడు లేకపోతున్నా అలా లేవండి మీరు కూడా. ఆ విధంగా అందరూ కూడా చెప్పినారు. మరి తాత ఏం చేయాలి, మనం అన్నారు ఏం చేయాలి, ఆయన బలాన్ని ఆయన మీద సింగాంజనేయం ప్రసన్నాంజనేయం మహాదివ్యకాయం ప్రభా. అది ఆవిడ దండకము బ్రహ్మాండంగా తీసుకున్నాడు ఎవరు, జాంబవంతుడు. అందరూ కూడా జై 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 హనుమ, జై జై హనుమ, జై జై ఆంజనేయ, గోవిందా గోవిందా గోవిందా. ఇలా అలా నినాదాలు లేచినాడు 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 హనుమంతుడు లేచినాడు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు అన్నమే చెప్పాడు ఈ పదం. పెరిగినాడు పెరిగినాడు పెరిగినాడు, ఎంత పెరిగినాడు, ఆకాశముక్కు పెరిగినాడు. అంతకుముందు ఏమన్నాడు, అంతకుముందు ఇక్కడ కూర్చొని తాత తాత అన్నారు. నా యాక్షన్ తాత తాత అని అన్నారు. ఎక్కడ వస్తున్నారు హనుమంతుడు, పైకి చూస్తున్నారు. ఇప్పుడు తాతని ఎక్కడ చూడాలి, ఇప్పుడు ఎక్కడ చూడాలి, చిందులు చూడాలి, చిందులు చూడాలి. మీరు పెరిగింది ఆకాశం పెరిగింది, తాత అన్నీ ఉండడు, తాత అన్నీ ఉండడు. మీరు మొత్తం పెరిగిండు, గురువు మొత్తం ఉండడు, శిశు మొత్తం పెరిగాడు. గురువు అన్నీ ఉంటాడు, అన్నీ ఉంటాడు. శిశుని ఉంచుతాడు, ఆనందంగా ఉంటాడు. ఆ చాలు, నా లక్ష్యం నెరవేరింది అంటాడు గురువు. అంతే కదా, అంతే కదా. శిశువు పెరిగితే చాలు. అదే నేను మాట్లాడేది నాకంటే మాట్లాడేది నాకు చాలు. మా గణేష్ ఆవిడ గణేష్ ఎక్కడున్నారు, ఆవిడ మా శివారికి పెట్టుతారు, శుభ్రం చేస్తుంది మా శివాన్ని, శుభ్రం కూడా. ఆ విధంగా ఎదిగినాడు. ఇంత భయంగా వాళ్ళు కూడా ఎదిగారు. అన్నాడు, ఆ హనుమాన్ అన్నాడు, ఇంతకుముందు నేను పరాక్రమ సరిగా వినలేదు, ఎన్ని జనాలన్నారు అన్నారు. 100 అన్నాడు. 100 ఇస్తే నాకు 100 అనిపించడు. నాకు దాడుతున్నారు, అది అవసరం మన పండుగ అన్నారు. ఇది భేదమండి. పరమాత్మ స్వరూపులారా, నువ్వు తలుచుకుంటే అసాధ్యమైన ఏ కార్యమైన సాధ్యమవుతుంది. నీ కాలికి వస్తుంది. నీకున్న పెద్ద కొండంత సమస్య నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ కొండంత సమస్య ఉంటుంది, దూరం పోయింది, కాలకడ ఉంటుంది ఆ సమస్య. చెప్పకపోతున్నావు సార్, అదే రామాయణం. కింద రామాయణ బలభావం నింటూ ఉంటున్నావు. అదే నీకు నీ క్షణం వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు లేదా, నువ్వు ఏం నేర్చుకున్నావు దీనికి, అది కావాలి నాకు, అది కావాలి నాకు. ఆన్లైన్లో వెంటనే బయలుపాలన్నా ఉపయోగించుకున్నాడు అవసరం పెట్టి దుష్ట సంభావన చేయాలన్నా అన్నిటి సిద్ధమైన వాడే మన పేరులో అవసరం ఉంది. తన రూపం వాడు తెలుస్తుంది. భయం ఉండాలి. పాప భీతి లేకుండా ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు పాప భీతి అవసరం లేదా.
పాపభీతి కలగాలి. ఇతరులు ఒక ఈశ్వరుడు కదా, విశ్వరాముడు సూర్యేశ్వరుడు ఉన్నామనే భయం మీద భయం ఉండదు, భక్తి మీద భయం ఉండండి కనీసం. అదే ఈ దారి ఒక్కసారి భయపడు, నువ్వు చేయం నీదే. పరమాత్ముడు నీ గుండెలో అలా ప్రకాశిస్తారు నీ గుండె అనేది పురాణ సారం. ఆ విధంగా బృహస్పతి కృతవాసి ఏంది దీని అర్థం? అయిపోతుంది అంశం. బృహస్పతి ఇప్పుడు సిమెంట్ కానీ ఇంతకుముందు మండగా మండే దేవుడు వానకాలం వచ్చింది, వాన పడ్డది, గోవు వచ్చింది, తొక్కింది. ఆ గోవుల దీనిలో ఇప్పుడు చిన్న పసుపురాలు బాబు బాబు నువ్వు ఈ నీళ్ళు దాటగలుగుతావు ఇప్పుడు కాదని ఎవడన్నా పసిపిల్లగా అని అంటారా? అలా కనిపించింది అసలు 100 యోజన 100 యోజన పర్యటన సముద్రము ఆంజనేయ జెండా కనిపించింది. బృహస్పతి గురువు గిట్టలు ఎన్ని నీళ్ళు ఆగుతాయో అన్ని నీళ్ళగా కనిపించాడు ఆయన. దానికి ఆయన ప్రయాసపడేది ఉంది. మసకి రాక్షసులు మహామహావీరులండి, తక్కువ లంకలో ఉన్న రాక్షసులు తక్కువ అంచెలుగా ఎక్కడ పెట్టింది. దుర్మార్గులు బలమెక్క ఉంటారు, అది అబద్ధం ఏం కాదు. దుష్టులు రాక్షసులు మహాభయంకర వీరాధికులు, ఒకరిని మించే ఒక మనగాడు. అటువంటి మనగాళ్ళందరూ కూడా ఎలా కనిపించారు ఆంజనేయ తెలుసా? మశకీకృత రాక్షసం. మశకం అంటే దోమ. వాటిని ఎలా కనిపించినారు? దోమలాగా కనిపించినారు. ఎంతమంది? 1,00,000 మంది, 1,00,000 దోమలాగా కనిపించారు. అంటే దోమలాగా కనిపించారండి. అది మన హనుమంతుని బలం, అది మన వారసత్వం, అది మన బలం. హనుమంతుని బలం అంటే హనుమంతుడు, అది మన బలం, మన బలం. ఆ విధంగా దాటి వెంటనే తాత ఇక ఆజ్ఞాపించన్నాడు, తెలుసుకున్నాడు.